ఒక మారుమూల గ్రామానికి చెందిన రజక్క శ్రీకి 5గురు కోడలు ఉండేవాళ్ళు. ఆ 5గురు కోడలలో చివరి కోడలు పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకాలు కలగలేదు. కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది. పువ్వులు కొయ్యడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. పోలి అత్తగారు తాను మహాభక్తురాలిని అని అనుకుంటూ ఉండేది. తన కోడలు చేసే పూజల వలన తన పేరు ఎక్కడ దెబ్బతింటుందో అని భావించి పోలిని ఇంట్లోనే ఉంచి మిగతా కోడలను గుడికి తీసుకొని వెళ్ళేది. ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులన్నీ పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్తగారు నదీ స్నానానికి